నమస్తే అండి. నమస్తే. బండి భగీరథ, పోక్సో కేసు, చట్టము, రిమాండ్కి విధించడం, లేదంటే కస్టడీకి వెళ్ళడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగినట్లుగా మనకి ఆ సర్వే చెబుతూ ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏప్రిల్ వరకు, అంటే సుమారుగా 10 నెలలు చూసినట్లయితే మైనర్ బాలికల పైన అత్యాచారాలు 2799 జరిగాయంట. అదే మన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 నెలల్లో 409 కేసులు, అంటే సగటున రోజుకి 8కి పైగా కేసులు నమోదవుతున్నాయి పోక్సో కింద. చాలా దిగ్భ్రాంతికి గురి చేసిన సర్వే ఇది. అవును, ఇవాళ ఒక మంచి అవసరమైన కాలంలో అవసరమైన డేటా బయటకు వచ్చింది. ఇప్పుడు చాలామంది నెత్తి నోరు బాదుకుని తలలు బద్దలు కొట్టేసుకుని వాళ్ళకున్న కమిట్మెంట్ని చూపించుకోవటానికి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, బండి భగీరథ తప్పు లేదు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది గుండెలు చించుకుని మాట్లాడుతున్నారు. మీ వరకు కూడా చాలా వీడియోస్ వస్తున్నాయని నాకు వేరే వాళ్ళు చెప్పారు, మీరు చెప్పలేదు కానీ. గుండెలు చించుకుంటున్నారు వీళ్ళు, గుండెలు బాదుకుంటున్నారు. ఏంటి అంటే అసలు ఈ పోక్సో చట్టం అవసరమే లేదు, ఈ నంబర్ గేమ్ కరెక్ట్ కాదు, ఈ వయసు అనేది కరెక్ట్ కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో 14, 13, 12 అలా ఉంది. అసలు కొన్ని దేశాల్లో ఏ నిబంధన లేదు, కానీ మన దేశంలోనే ఈ నిబంధన ఎందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. సరే, బాదుకుని అదేదో ఒక ఉద్యమంలాగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇలా మాట్లాడే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను చాలా 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 సరళంగా చెప్తున్నాను. అదేంటి అంటే, మన దేశంలో ఈ పోక్సో యాక్ట్ బాలికల పైన జరిగే లైంగిక దాడి, లైంగిక చర్యలకి వ్యతిరేకంగా వచ్చిన ఈ చట్టం. చాలా మంది పోక్సో అంటే ఓన్లీ బాలికలకు మాత్రమే అనుకుంటారు. అందులో అబ్బాయిలు కూడా ఉంటారు, బాలలు కూడా పరిగణించబడతారు. అందుకని ఈ బాలికల కోసం తీసుకొచ్చిన ఈ చట్టం ఏంటి అంటే, అడుగడుగున ఇవాళ బాల్యానికి భద్రత లేకుండా పోతుంది. ఇది ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేయడమా, వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఒంటరిగా ఉంచటమా, లేకపోతే తెలిసిన వాళ్లే కదా అని చెప్పి మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అట్టిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళటమా, లేకపోతే మన ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలని మనం కాస్త కనిపెట్టుకుని ఉండకుండా మన పిల్లల్ని మన వాళ్లే కదా, మన చుట్టాలే కదా అని చెప్పి వాళ్ళ సంరక్షణలో వదిలిపెట్టటమా, లేకపోతే ఎవరింట్లోనైనా పిల్లల్ని వీళ్ళకి కష్టంగా ఉంటే పెంచుకోవటం కష్టంగా ఉందనో, లేకపోతే వీళ్ళున్న ఏరియాలో చదువు లేదనో వేరే వాళ్ళలో పెట్టారనుకోండి పిల్లల్ని, అప్పుడు వాళ్ళు కూడా ఈ లైంగిక దాడులు, లైంగిక చర్యలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన భరోసా కేంద్రం ఇచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే ఈ 4 నెలల్లో దగ్గర 3000 కేసులు వచ్చినాయి. అయితే ఇవి రిపోర్ట్ అయిన కేసులు. అసలు జరిగింది కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పని పిల్లలు కూడా ఉన్నారు భయంతో. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తారు. సహజంగా పిల్లలకి అమ్మా నాన్నలే ఇష్టం ఉంటారు. మీ అమ్మా నాన్నలు చంపేస్తామని, ఇప్పుడు నువ్వు చెప్పినా మీ అమ్మా నాన్నలు నమ్మరు, నువ్వే ఏదో కావాలని చెప్తున్నావని ఇట్లా చెప్తారు పిల్లలకి, వీళ్ళని భయపెట్టడానికి, అదుపాజ్ఞల్లో ఉంచుకుంటానికి. ఇప్పుడు చాలామంది వాళ్ళల్లో వాళ్ళే సమాధి చేసేసుకుంటారు ఈ విషయాల్ని. అంటే చాలా మందికి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. మన పరిభాషలో మాట్లాడుకుంటే కాస్త సిగ్గుపడతా ఉంటారు అప్పుడప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి. ఇంట్లో చెప్పే మాటల ప్రకారం బట్టలు సరి చేసుకోవడము, సదురుకోవడము, ఇవన్నీ ఆడపిల్లలుగా మనకు తెలిసిన విషయాలే. సో అలాంటప్పుడు దానికి భిన్నంగా ఏదైనా చర్య జరుగుతున్నప్పుడు
అమ్మకైనా వచ్చి ఎలా చెప్పగలుగుతారు? అది చెప్తే నమ్మరని, నమ్మరు. ఒకలాంటి నువ్వు చెప్పినా మీ వాళ్ళు నమ్మరు అని వీళ్ళు వాళ్ళని కండిషనింగ్ చేస్తారు. ఈ కండిషనింగ్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఇదంతా నిజమే అనుకుని నమ్ముతారు, నమ్మి చెప్పరు ఇంట్లో వాళ్ళకి. పైగా కొంతమంది ఏం చేస్తారంటే చాక్లెట్లు ఇస్తామని, లేకపోతే బిస్కెట్లు ఇస్తామని, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చెప్పి ఈ చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చట్టం అసలు అవసరమే లేదు అనే వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా. చట్టాలు ఎప్పుడూ కూడా మనం సరదాగా షికారుకి వెళ్ళొచ్చినంత ఈజీగా చట్టాలు రావు. చట్టాలు ఎప్పుడూ కూడా ఎలా వస్తాయంటే కాలానుగుణంగా పరిస్థితులకి అవసరమైనట్లుగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చట్టం యొక్క డిమాండ్ ఉన్నప్పుడు, పైగా ఈ డిమాండ్ ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడతారు, ఉద్యమాలు చేస్తారు. చాలామంది ఇప్పుడు ఒక చట్టం వెనకమాల బోలెడు మంది న్యాయ కోవిధుల సలహాలు సూచనలు, చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఒక చట్టం రావాలి అంటే దేశం అంతా తిరుగుతారు, వాళ్ళు తిరిగి సర్వే చేస్తారు, చేసి చాలా మందితో కన్సల్టేషన్స్ చేస్తారు, చేసిన తర్వాత ఒక చట్టం వస్తుంది. అంతేగాని సరదాకి చట్టాలు రావు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎవరన్నా పలానా చట్టం వల్ల మా ఇంట్లో వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి నేను ఈ చట్టం మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నాను అనడం చాలా తప్పు. మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగితే కూడా మనం ఆలోచించవలసింది ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది జరిగింది, దీనికి మన వాళ్ళు ఎంతవరకు కారణం. ఇప్పుడు ఎవరో వచ్చేసేసి సడన్గా అస్సలు పరిచయం లేని వాళ్ళు వచ్చేసేసి పోక్సో చట్టం అయితే పెట్టరు కదండి. మరి ఆ అవకాశం ఉంటేనో, ఆ పరిస్థితులు ఉంటేనో, దారి తీసిన పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉంటేనే చట్టం కేసు అనేది పెడతారు. ఒట్టిగా కేసు పెట్టరు కదా. ఇప్పుడు ఒక డబ్బులున్న వాళ్ళు వచ్చేసేసి ఏమీ సంబంధం లేని కుర్రాడి మీద కేసు పెడతారా? వాళ్ళ శక్తియుక్తులన్నింటినీ వాళ్ళు వేస్ట్ చేసుకుంటారా? ఎంత అవునన్నా కాదన్నా చట్టం ప్రకారం వాళ్ళ వివరాలు వెల్లడించకూడదు అని ఈ చట్టంలో ఉన్నంత మాత్రాన వెల్లడించకుండా ఉంటున్నారా? అసలు గైడ్ లైన్స్ పాటిస్తున్నారా ఎవరైనా? అలాంటప్పుడు ఎవరండి వచ్చి గాలికి పోయే గంపని ఎత్తిన పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా. ఇది ఒక ముళ్ళ కంచె నన్ను అడిగితే. అలా అని రిపోర్ట్ చెయ్యొద్దని కాదండి నా ఉద్దేశం. మానసిక క్షోభ. ఇప్పుడు ఆ తల్లిని ఎన్ని మాటలు అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఆ తల్లి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు మీరెవరు ఆ తల్లి తప్పొప్పుల గురించి మాట్లాడటానికి? ఇప్పుడు ఇతను నేరం చేశాడు అంటే ప్రాథమిక ఆధారాలు లభించినప్పుడు పోలీసులు కేసు కడతారు. ఇప్పుడు పోలీసులు కేసు కట్టినప్పుడు అతను నిరూపించుకోవాలి. ఇప్పుడు ర్యాండమ్గా అబిడ్స్ సెంటర్లో నుంచొని ఆ వెళ్ళే అబ్బాయిని వచ్చే అబ్బాయి మీద కేసు పెడతారండి ఎవరన్నా? పెట్టరు కదా. ఏదో ఒక అవకాశం ఉంటేనే పెడతారు. అందుకని మనము సాధ్యమైనంత వరకు చట్టాలని గౌరవించాలి, ఏ చట్టమైనా సరే. కానీ అట్ ద సేమ్ టైము ఈ చట్టం ఇవాళ అవుట్డేట్ అయిపోయింది అన్నప్పుడు ఆ చట్టంలో ఇంకొంచెం మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకొంచెం యాడెడ్ ఫీచర్స్ వస్తాయి. ఇప్పుడు నిజంగా పోక్సో చట్టమే కరెక్ట్ కాదు అని అనుకుంటే గనక అసలు ఎవరైనా సరే ఈ విధంగా నిందితుడిగా తేలితే అతను గురిశిక్ష వెయ్యాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు దానికి ఒక సవరణ తీసుకొచ్చింది? ఇంకా దీన్ని పటిష్టపరచాలి ఈ చట్టాన్ని అని 2012లో మనకు పోక్సో వచ్చింది. ఈ పోక్సో వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమన్నారు అంటే అసలు ఎలా కాదు, భయం రావాలి, అసలు ఈ చట్టం అంటే భయపడాలి అని వాళ్ళు ఈ విధంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే భరోసా కేంద్రం వాళ్ళు మీరు పిల్లలకి సురక్షితమైన వాతావరణాన్ని ఇస్తున్నామా లేదా అని 1-2 సార్లు తల్లిదండ్రులు చెక్ చేసుకోండి. వాళ్ళ సంరక్షణ మొదటిగా తల్లిదండ్రులదే, పిల్లలది.
అయితే ఆ తరువాత మీరు ఒకవేళ పిల్లల్ని ఒంటరిగా వదిలేయాల్సిన పరిస్థితులు వస్తే గనక దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకునే మీరు బయటికి వెళ్ళండి. అంటే ఇంట్లో ఉంచి వాళ్ళకి ఒక మనిషిని ఎవరినైనా మీ ఫ్యామిలీ మనిషిని పెట్టి వెళ్ళడమా, లేకపోతే ఎవరైనా హెల్పర్స్ని, డొమెస్టిక్ హెల్పర్స్ని ఎవరినైనా పెట్టుకోవడమా, లేదు అనుకుంటే తల్లి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తండ్రి ఇంట్లో ఉండటం, తండ్రి వెళ్ళాల్సి వస్తే తల్లి ఇంట్లో ఉండటం, ఎవరో ఒకళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఒకవేళ ఇది జరిగిపోయింది, పిల్లల మీద లైంగిక వేధింపులు జరిగిపోయినాయి అనే సంగతి మీకు తెలియకపోవచ్చు, కానీ పిల్లల ప్రవర్తనని గమనించండి. బాగా సరదాగా ఉండే పిల్లలు, బాగా ఆటపాటలతో ఉండే పిల్లలు మూడీగా అయిపోతున్నారా? చక్కగా తిండి తినే పిల్లలు తిండి మానేసి ఎప్పుడూ పరధ్యానంలో ఉంటున్నారా? ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంటున్నారా? దిగులుగా ఉంటున్నారా? ఆటలు ఆడట్లేదా? చదువులో వెనకబడిపోయారా? నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నారా? అలాగే ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, తప్పు చేసిన వాళ్ళగా ఉంటున్నారా? ఇట్లాంటివి చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అని చెప్తున్నారు. అలాగే స్కూళ్ళల్లో కూడా టీచర్లు కూడా కాస్త కోస్త కనిపెడతా ఉండాలి. ఏ పిల్లలు ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా క్లాస్లో, ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ తరువాత మీరు చేయవలసింది ఏంటి అంటే, ఒకవేళ ఏదన్నా జరిగినట్లుగా ఈ పాపని బుజ్జగిచ్చి వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళిపోయి, అంటే పిల్లలతోటి పిల్లల్లాగా అయిపోయి మనం వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసుకోవాలి. కనీసం ఎవరైనా మొత్తం లైంగిక దాడే జరగాలి, అత్యాచారమే జరిగిపోవాలని కూడా లేదు. కొన్ని అంటే వాళ్ళకి ఇష్టం లేనట్లుగా ముట్టుకోవడము, ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తాం కదా, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూళ్ళల్లో చెప్పాల్సిన అవసరం ఉండటము, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా చేస్తే గనక అది కనుక్కోవడము, వాళ్ళని బుజ్జగిచ్చి వాళ్ళ మనసులో ఉన్నదేంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళని కంప్లైంట్ ఇప్పించటం ఎవరు అనేది. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేయాలి అంటే, ఇది భరోసా కేంద్రం వాళ్ళు చెప్పలేదు కానీ పిల్లలకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు రోషిని కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, అట్లాంటి చోట్లకి తీసుకెళ్ళి, లేదు బయట కూడా చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అది ఇది కాదంటే భరోసాలో కూడా కౌన్సిలింగ్ ఉంది, ఆ కౌన్సిలింగ్ చేయించాలి ఆ పిల్లలకి. ఏంటి అంటే ఫస్ట్ ఈ పిల్లలు ఏం ఆలోచిస్తారంటే, నాకే ఎందుకు ఇలా జరిగింది, నాదే తప్పుందేమో, గిల్ట్ ఫీల్ అవుతారు, అపరాధ భావనకి గురవుతారనమాట. అది వాళ్ళని కొంగదీస్తూ ఉంటుంది, వాళ్ళల్లో ఒక మంచి సంతోషాన్ని ఇవ్వదు. అలాగే ఈ బాధ, ఈ దిగులు వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది వాళ్ళకి. ఫ్యూచర్లో పెళ్ళంటే ఇష్టం లేకపోవటము, ఒకవేళ పెళ్లి చేసుకున్న సెక్స్ పట్ల వాళ్ళకి అయిష్టత రావటము, దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పెళ్ళి చేసుకునే ముందు వీళ్ళకి అర్థం కాదు, పెళ్లి తరువాత వీళ్ళకి ఈ సంగతి అర్థమయ్యి విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా ఇప్పుడు మనము ఏదో జరిగిందిలే అన్నట్లుగా కాకుండా దీని భవిష్యత్తులో దీని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అలాగే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా జరిగిన అబ్బాయిలు ఉంటారు చూసారా, అబ్బాయిల మీద కూడా జరుగుతాయి అని చెప్పాం కదా, వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాళ్ళు వేరే అబ్బాయిలపైన అత్యాచారం చేస్తారు. చిన్న విషయాన్ని ఊరుకోకూడదు. అమ్మో, ఇది అసలు చిన్న విషయం కాదు. ఇంత ఆలోచించే ఈ చట్టం వచ్చింది. ఇప్పుడు ఏదో తోచిన వాళ్ళు ఎగిరి దంచన అన్నట్టు మాట్లాడుతున్నారు తప్పితే కాదు. ఇది చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా మంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఎంతోమంది కలిసి రూపొందించారు ఈ చట్టాన్ని. రకరకాలుగా అసలు ఇందులో వచ్చేవి ఎవరెవరు ఇలా చేస్తారు అని చెప్పటం దగ్గర నుంచి, ఏ పరిస్థితుల్లో జరుగుతాయి ఇట్లాంటివి అని చెప్పటం దగ్గర నుంచి, ఇవన్నీ పైగా వాళ్ళని ఏం చేస్తారు అంటే, ఇక వాళ్ళు కొన్ని కేసులు నేను కౌన్సిలింగ్ కూడా చేశాను ఒకరిద్దరికి. ఏంటి అంటే, ఎవరైతే వీళ్ళకి 13-14 సంవత్సరాల వయసులో వీళ్ళతో
ఈ లైంగిక దాడి చేస్తారో, లైంగిక దాడే అనాలి దాన్ని. అంటే వీళ్ళు ఇష్టం ఉన్నప్పటికీ కూడా, అంటే వీళ్ళు వ్యతిరేకించినప్పటికీ కూడా వీళ్ళు దానికి అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయి మేజర్లు అయిన తర్వాత కూడా వాళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వాళ్ళతోనే ఉండాలనుకుంటారు. ఒకవేళ వేరే వాళ్ళ పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండలేరు. అంటే ఎంత దారుణమో చూడండి. నాకు కొన్నిసార్లు మాటలు కూడా రావన్నమాట, తడబడిపోతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిన అన్యాయం, వీళ్ళ జీవితాల పట్ల చేసిన అన్యాయం చేసిన వాళ్ళ దగ్గరికే వీళ్ళు మళ్ళీ వాళ్ళకే పాదాక్రాంతం అవ్వాలని చూడటం. ఆడపిల్లలు ముఖ్యంగా ఇట్లాంటి వాటిని గ్లోరిఫై చేస్తే సినిమాలు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఒక సినిమా వచ్చింది, గుర్తుందేమో, ఒకడు కిడ్నాప్ చేస్తాడు, కిడ్నాపర్నే లవ్ చేస్తుంది అమ్మాయి. అంటే ఎంత రొమాన్సైజ్ చేస్తున్నారు చూడండి. అందుకని కథాంశాల కోసం సినిమాలు తీస్తే ఇలా దారుణంగా ఉంటాయి. ఏది ఏమైనా ఆడపిల్లల పట్ల, బాలికల పట్ల కానీ, బాలుర పట్ల కానీ ఇట్లాంటి దౌర్జన్యానికి పాల్పడేవాళ్ళు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చట్టం ఇంత కఠినంగా రూపొందింది. దీనికి బెయిల్ లేదు, ఏది ఛార్జ్షీట్ వేసే వరకు బెయిల్ వేయకూడదని చెప్పింది. ఇలా రకరకాలు ఉన్నాయి. ఏది తీసేయాల్సింది ఏదీ లేదు. అందుకని చెప్పి దయచేసి ఇంకొకళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ వయసు పరిమితి ఉంది కదా 18 సంవత్సరాలు అని. అంటే 17 సంవత్సరాలు నిండిపోయి 18 సంవత్సరాలు నిండాలి. రేపొద్దున నిండుతాయి అనగా ఈ రోజు రాత్రికి రాత్రి వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందా అని అడుగుతున్నారు ఒక ఆవిడ. ఇప్పుడు మనము వయసు నిబంధనలు ఎందుకు పెడతాము అంటే, ఓటు వేయటానికి వయసు నిబంధన ఉందా? 10th క్లాస్ ఎగ్జామ్ రాయటానికి వయసు నిబంధన ఉందా? అలాగే ఉద్యోగంలో చేరటానికి వయసు నిబంధన ఉందా? ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వయసు నిబంధన ఉందా? ఎంపీగా పోటీ చేయడానికి వయసు నిబంధన ఉందా? ఉద్యోగంలో చేరటానికి ఉందా? రిటైర్మెంట్కి ఉంది. ఇప్పుడు తెల్లవారేసరికి నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి అని చెప్పి నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తారా? నేను 59వ సంవత్సరం చివరి రోజున నేను పనిచేసినట్టు 60వ సంవత్సరం మొదటి రోజున నేను పనిచేయలేనా? నన్ను ఎందుకు రిటైర్ చేశారు అంటే ఒప్పుకుంటావా? చట్టం ఒప్పుకుంటుందా? ఇది కూడా అంతే. ఒక బ్యారియర్ పెట్టారు, అది కావాలనే పెట్టారు. ఇది ఈ వాదన ఎట్లుందంటే, ఇప్పుడు రాత్రిపూట 12 అవుద్దండి, 11:59 ఒక డేటు, 12:01 నుంచి ఇంకొక డేట్, 12 దాటగానే ఇంకొక డేట్ అయిపోద్ది. కాలం అడుగుతుందా ఎప్పుడన్నా మనల్ని? అంటే ఒక సెకండ్కి ముందు ఒక సెకండ్కి తర్వాత ఏంటి తేడా అని వాతావరణంలో ఏమి తేడా రాదు. ఇలాంటివి ఒక మహిళగా ఉండి మాట్లాడడం ఇంకా బాధాకరంగా ఉంది. ఇంకా అసలు మనము ఎదగాలి అనుకోవటం తప్పులేదు, మనకి గుర్తింపు రావాలి అని అనుకోవటం తప్పులేదు, మనం నమ్మిన దాన్ని చెప్పాలనుకోవటంలో కూడా తప్పులేదు. కానీ ఆ చెప్పే విషయంలో సాధ్యాసాధ్యాల్ని, వాస్తవ పరిస్థితిని బేరీ చేయగలగాలి. ఇప్పుడు ఈ దేశంలో ఎందుకండి 18 ఏళ్ల దాకా పెట్టారు, వేరే దేశాల్లో అలా లేదు కదండి అని అంటే, వేరే దేశాల్లో పుట్టిన ప్రతి వాళ్ళు చదువుకుంటారండి, అక్షరాస్యత ఉంటుంది, ప్రపంచ జ్ఞానం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి మగపిల్లలకి సమానమైన వాతావరణం ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఒక 15 ఏళ్ళ అమ్మాయికి ఒక 6 ఏళ్ళ అబ్బాయిని ఇచ్చి తోడు పంపిస్తారు. అవునా కదా? అంటే మన వాతావరణం అలా ఉంది, మన పరిస్థితులు అలా ఉన్నాయి, మన తల్లిదండ్రుల ఆలోచన విధానానికి సంబంధించిన పరిస్థితులు, కాలమాన పరిస్థితులు ఆ దేశానికి ఉంటాయి, చట్టాలు కూడా అలాగే ఉంటాయి. కొన్ని చోట్ల ఏదైనా చిన్న తప్పుకే ఉరేసేస్తున్న సందర్భాలు ఉంటాయి, చిన్న తప్పుకే నడి వీధుల్లో చంపేస్తున్న దేశాలు ఉన్నాయి. మరి మన దగ్గర ఎక్కడ వేలు దీనా కాలు దీనా అంటారు, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. మన దగ్గర లేవు. అలా ఉండుంటే పోక్సో కేసులు నమోదు కాకపోయి ఉండేవేమో. లేదు, అక్కడ జరుగుతూనే ఉన్నాయిగా. మరి ఇంత పర్సెంటేజ్ ఉందా అండి కంపారిటివ్? ఇప్పుడు చూడండి, ఈ డేటా ప్రకారం చూస్తే పోక్సో చట్టం ఉండాలా అక్కర్లేదా? ఈ మాత్రం భయం ఉండబట్టే ఎంతో కొంత తగ్గుతున్నాయి.
అందుకని ఇది ఈ సమస్య ఏదైతే ఉందో పిల్లలపైన వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన విషయానికి మరి కాస్త అవగాహన చాలా అవసరము, చట్టాల పట్ల అవగాహన చాలా అవసరము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి.